చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి అప్పుడు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ రోజుల్లో 15 మంది కుర్రవాళ్ళని ఆ గ్రూప్లో పెట్టి అంటే అప్పుడు పేరు కూడా ఏం పెట్టలేదండి, క్యాప్స్ రాక్స్ అనే పేరు కూడా ఏం పెట్టలేదు, గ్రూప్లో పెట్టారు. ఆ తర్వాత అసలు సార్కే పని లేకుండా ఈ 15 మంది వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఒకరికొకరు ఇచ్చుకుంటున్నారు. అలాగే ఈస్ట్ గోదావరి నుంచి వచ్చిన ఏ కాపు కుర్రోడు వాళ్ళకి తెలిసిన వాళ్ళ బంధువులు స్నేహితుల్లో ఉన్న మన కాపు వాళ్ళ కాపులు ఏమన్నా వచ్చినా ఆ గ్రూప్లో ఉంచడం స్టార్ట్ చేశారు. అది అలా పెరుగుతూ ఉన్న తర్వాత మన ఫైన్ డే ఒకరికొకరు వీళ్ళు చేసుకుంటున్న సహాయాలు చూసి ఇదేదో బాగుంది, దీన్ని ప్రతి కాపుకి అందజేసేటట్టు మనం చేస్తే బాగుంటుంది అని కొంతమంది పెద్దవాళ్ళు కూర్చొని ఆ రోజు దీనికి ఒక పేరు పెట్టడం జరిగింది, క్యాప్స్ రాక్స్. అది స్టార్ట్ చేసింది జనవరి 2015 జనవరి 18 స్టార్ట్ చేశారండి. ఆ రోజు నుంచి పడిన కష్టం, ఆయన కులం పైన ఆయన ప్రేమ కావచ్చు, నిబద్ధత అవ్వచ్చు, స్వతహాగా పోలీస్ అధికారి కాబట్టి క్రమశిక్షణ అనేది ఎలాగో ఉంటుంది, ఆ క్రమశిక్షణ పాటించడం అయితే కావచ్చు. ఈరోజు ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక, అలాగే బయట 18 దేశాల్లో ఈరోజు మనకి క్యాప్స్ రాక్స్కి వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. అంటే ఎక్కడ ఏ రాష్ట్రంలో అవ్వచ్చు, ఏ దేశంలో అవ్వచ్చు, 10 మంది కాపులు ఎక్కడ ఉంటారో వాళ్ళందరినీ కలిపి ఒక గ్రూప్ క్రియేట్ చేసి మీరందరూ దగ్గర ఉండండి, ఏమన్నా ఇబ్బంది వచ్చినప్పుడు ఒక్కొక్కరు సహాయం చేసుకోండి అని క్రియేట్ చేయడం జరిగింది. తర్వాత దీనంతటికీ ఇంటర్ కనెక్టివిటీగా ప్రపంచంలో ఏ మూల ఎక్కడైనా సరే ఒక కాపుకి ఇబ్బంది పడుతుంటే సహాయం చేయడం కోసంగా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 3-4 రోజుల క్రితం జరిగింది, అంటే చెప్పుకుంటూ పోతే చాలా పోతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అందరికీ బాగా అర్థమయ్యేటట్టు. 3 రోజుల క్రితమే జరిగింది ఇది. నాది నెల్లూరు జిల్లా. ఈ మీటింగుల కోసం నేను వచ్చి ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో తిరుగుతున్నాను. 3 రోజుల క్రితం రాత్రి ఒక ఫోన్ వచ్చింది నాకు. ఆయన హైదరాబాద్ ఆయన ఫోన్ చేసి, సార్ నాది లారీల బిజినెస్ అంటే లారీలు ఉన్నాయి నాకు, నా లారీ రాయలసీమలో ఉన్న ప్రొద్దుటూరు దగ్గర హైవే మీద యాక్సిడెంట్ జరిగిందండి, డ్రైవర్కి గాయాలైనవి, కాస్త మన వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి పెట్టండి అన్నాడు. జనరల్గా ఇలాంటిది అంటే మనకు జరగాలని కాదండి, జనరల్గా ఇలాంటిది ఏదన్నా మనకు అవసరం అయితే ఎక్కడో రాయలసీమలో అవ్వచ్చు, శ్రీకాకుళం అవ్వచ్చు, ఎక్కడైనా అవసరమైతే ఒక సహాయం మనకి అందడానికి ఎంతసేపు పడుతుంది మీ యొక్క అనుభవంలో? నాకైన టైం ఎంతో తెలుసా అండి, కరెక్ట్గా 10 నిమిషాలు. 10 నిమిషాల్లో ఒక వ్యక్తి ఆ లారీ దగ్గరికి బైకో కారో ఏదైతే ఉందో అది తీసుకొని ఆ లారీ దగ్గరికి వెళ్ళాడు. అక్కడి నుంచి అతనికి కావాల్సిన సహాయం ఏదో ముందైతే ఒక మనిషి అయితే వెళ్ళిపోయాడు, తర్వాత అంబులెన్స్ చెప్పాడా, పోలీసుకి చెప్పాడా, ఇంకోరు చెప్పాడా, అది కేసు ఏమైందని తర్వాత విషయం. కానీ ఒక కాపోడు ఈ డ్రైవర్ ఎవరో వాడికి తెలియదు, ఈ హైదరాబాద్ ఎవరో అసలు తెలియదు, నా మొహం ఏందో ఆ కుర్రోడికి తెలియదు. కానీ ఒక కాపు అక్కడ ప్రమాదంలో ఉన్నాడు అని తెలిసిన వెంటనే అక్కడికి వెళ్ళగలిగాడు. ఆ వెళ్ళగలిగేటట్టు చేయగలిగింది మన ఈ క్యాప్స్ రాక్స్ అండి. ఇలాంటి సహాయం ప్రపంచంలో ఎక్కడైనా చేయగల సత్తా ఒక కాపోడికి 5 సంవత్సరాల కష్టంలో ఈయన పెద్దిరెడ్డి శివభాస్కర్ గారు మనకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయించారు. ఇది నేను ప్రొద్దుటూరుని ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను. ఇలాంటి సహాయాలు మనం అమెరికాలో చేస్తున్నాం, ముంబైలో చేస్తున్నాం, గుజరాత్లో చేస్తున్నాం, నెల్లూరులో చేస్తున్నాం. అంటే రోజు కొన్ని వందలు. స్టార్టింగ్లో అయితే మేము ఈరోజు అక్కడ జరిగిందంట, ఈరోజు ఇక్కడ జరిగిందంట అని చెప్పుకునే పరిస్థితిలో ఉన్నాం 3 సంవత్సరాల క్రితం. ఈరోజు చెప్పుకోలేనన్ని జరుగుతున్నాయి. నిజం చెప్పాలంటే మా చేతుల్లో కూడా ఏం లేదు. సహాయం చేయాలి, సాటి కాపోడు ఇబ్బందులను సహాయం చేయాలని ఒక ఆలోచనని 5,28,000 మందిలో కలిగేటట్టు చేయడమే మా ప్రయత్నం. ఆ ప్రయత్నంలో మేము సక్సెస్ అయ్యాం. అంటే ప్రస్తుతానికి 5,20,000 మందిలో అది మేము కల్పించగలిగాం. వాళ్ళు ఎవరు కూడా ఈరోజు ఏదన్నా పోస్ట్ ఫేస్బుక్లో ఎవరన్నా పోస్ట్ పెడితే శివభాస్కర్ గారినో నన్ను లేదంటే ఈ కుర్రోళ్ళను అడగటం లేదండి. ఆ పోస్ట్లో ఉన్న మ్యాటర్ చదివి నా చేతనైతే ఆ పిల్లోడి చేతనైతే చేసేస్తున్నాడు అంతే. ఇంక వాడు ఎవరు పర్మిషన్ అవసరం లేదు. ఇక్కడ చేయగలిగినవాడు చేసేస్తున్నాడు, చేయలేనివాడు సైలెంట్గా ఉంటున్నాడు. మరి ఇంత మంచి ప్లాట్ఫామ్ని ఈరోజు 5 లక్షల మంది ఉన్నది, ఎంతమంది నా కాపులు ఉండేది.
కోట్లలో ఉన్నాం. ఇలాంటి ఈ సహాయాల్ని గ్రామ స్థాయిలో మనకందరికీ తెలుసు, పెద్దవాళ్ళందరికీ తెలుసు, కాపుల్లో పేదరికం ఎక్కువ, పేరు గొప్ప, పేదలేమో ఎక్కువ. సో గ్రామ స్థాయిలోకి ఇలాంటి సహాయాలు గ్రామ స్థాయిలోకి కూడా అందాలని ఈ విధంగా అవగాహన సదస్సులు పెట్టుకుంటూ వెళ్తున్నాం. మరి ఇప్పుడు ఇంత పెద్ద సహాయం నీకైతే ఆ ఫోన్లో అవన్నీ ఉన్నాయా? నువ్వేదో ఫోన్ చేసావు, మరి ఒక మెంబర్గా మేము చేరుతున్నాం. ఇప్పుడు మేము ఎలా చేయగలం? మీకు అనుమానం రావచ్చు. నువ్వంటే తిరుగుతున్నావు, అందరితో పరిచయాలు ఉన్నాయి, నువ్వు ఫోన్ చేసి చెప్పావు, బాగానే ఉంది. మరొక మెంబర్గా ఉన్న నేను, నాకేదో నా బంధువులు ఎక్కడో నెల్లూరులో ఉన్న నా బంధువులు లేదా శ్రీకాకుళం నా బంధువులు అడిగారు, వాళ్ళకి నేను ఎలా సహాయం చేయాలి అంటారు. దానికోసమే వాట్సాప్ గ్రూపుల ప్రకారం ఒక నెట్వర్క్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కుర్రోడు మీ కొవ్వూరు డివిజన్ అడ్మిన్, ఈయన కూడా అడ్మినే, మీరు కూడా అడ్మినే, ఈయన అడ్మినే. ఇలాగా ప్రతి మండలం నుంచి కూడా ఒక గ్రూప్కి 5 మందిని 10 మందిని అడ్మిన్లుగా పెడతాం. అడ్మిన్ అంటే అదేం పదవేం కాదు. మీరు గమనించుంటారో లేదో, నేను వచ్చేటప్పుడు ఇక్కడ టేబుళ్ళు ఉన్నాయి, కుర్చీలు వేస్తున్నారు, రాగానే తీయించాను. కేఆర్లో స్టేజ్ మీద కుర్చీలు, శాలువాలు, పూలదండలు ఇవన్నీ నిషిద్ధం అండి. ఇవి ఏవి కూడా మేము అలౌ చేయం. పదవులు ప్రెసిడెంట్, సెక్రటరీ, ఆర్గనైజర్ ఇంకా ఏదో ఉన్నాయి, అలాంటి పదవులు ఏవి ఉండవు. కుల సంఘం పేరుతో విజిటింగ్ కార్డులు ఉండవు, చందా పుస్తకాలు ఉండవు. కేవలం ఒకే ఒక నినాదం, కులం నుంచి నీకేం కావాలి లేదా కులానికి నువ్వేం చేస్తావు, చేయగలిగితే గ్రూప్లో ఉండు, నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే బయటికి వెళ్ళిపో. ఇంతే తప్ప వేరే ఎటువంటి ఏదైనా సరే, ఒక రాజకీయం అవ్వచ్చు, ఇంకోటి ఏదైనా ఒక అభిమానం అవ్వచ్చు, అలాంటి ఏమీ అలో చేయం వాట్సాప్ గ్రూపుల్లో. ఈ కంట్రోల్లోకి మన కుర్రోళ్ళని, యువతను తీసుకురావడానికి మాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఈరోజు మేము ధైర్యంగా గ్రామాల్లోకి వస్తున్నాము అంటే ఏదో కొంత సాధించామన్న నమ్మకం వల్ల, ఆ నమ్మకంతోనే సాధించామన్న నమ్మకంతో ఈరోజు గ్రామ స్థాయిలో కూడా మనం వెళ్ళొచ్చు. వాళ్ళు ధైర్యంగా మనం చెప్పచ్చు, ఈ ప్లాట్ఫామ్ వాడుకోమని చెప్పచ్చు. దీంట్లో ఎక్కడ కూడా డబ్బులకు సంబంధించి కానీ ఇంకోటి ఏముండవు. ఈ నెట్వర్క్ ఎలా బిల్డప్ చేసామంటే, మండల స్థాయిలో ఉన్న ఈ అడ్మిన్స్ని ఒక 2-3 ఎక్కువగా ముందుగా కులాభిమానం, 2 ఈ సంస్థ మీద అభిమానం, ఈ 2 ఉన్న కుర్రోళ్ళని కొంత టైంని, అంటే మామూలు మెంబర్ కన్నా 1 గంట ఎక్కువ టైం స్పెండ్ చేయగల వ్యక్తుల్ని ఒక 3 సెలెక్ట్ చేసుకొని ఈస్ట్ గోదావరి జిల్లా గ్రూప్లో పెడతాం. అంటే ఈస్ట్ గోదావరి జిల్లా గ్రూప్లో మన ఈస్ట్ గోదావరిలో ఉన్న వెస్ట్ 15 రోజులు కాదు తిరిగి నాకు అదే వస్తుంది, సారీ అండి ఏమనుకోవచ్చు. వెస్ట్ గోదావరి జిల్లా గ్రూప్లో ఈ అన్ని మండలాల నుంచి 3 సెలెక్ట్ చేసి ఆ జిల్లా వాట్సాప్ గ్రూప్లో పెడతాం. ఈ జిల్లా వాట్సాప్ గ్రూప్ నుంచి ఎవరైతే ఇంకాస్త టైం ఎక్కువ స్పెండ్ చేయగలిగిన వాళ్ళు ఉంటారో 3 తీసుకొని స్టేట్ వాట్సాప్ గ్రూప్లో పెడతాం. ఈ స్టేట్ వాట్సాప్ గ్రూప్లో ప్రపంచంలో ఎక్కడ గ్రూప్ ఉన్నా ఆ గ్రూపుల్లో నుంచి ఉన్న ప్రతి అడ్మిన్ని దాంట్లో పెడతాం. 3 తీసుకొని. ఎవరో మన గ్రామం ఆయన ముంబైకి పోయాడు, ట్రైన్ దిగాడు, ఏదో చిన్న ఇబ్బంది వచ్చింది. సో ఆయన ముంబైలో ఉన్న మన కాపుని ఎలా సహాయం అడగలడు? ఆయన ఉండేది ఇక్కడ మన గ్రామం గ్రూప్లో ఉన్నాడు. ఇక్కడ గ్రామం గ్రూప్లో ఆ కుర్రోడు పెడతాడు ఫోన్ తీసుకొని ఆ వాట్సాప్లో, నేను ముంబైలో పలానా రైల్వే స్టేషన్లో నేను పలానా ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు పలానా సహాయం కావాలని పెడితే మీ గ్రామంలో అంటే ఈ మండల అడ్మిన్స్ ఏం చేస్తారంటే దీన్ని తీసుకెళ్ళి జిల్లా గ్రూప్లో పెడతారు. జిల్లా గ్రూప్ అడ్మిన్స్ ఏం చేస్తారంటే స్టేట్ గ్రూప్లో పెడతారు. స్టేట్ గ్రూప్లో ప్రపంచంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని దేశాల నుంచి ఎక్కడైతే కేఆర్ ఉందో, క్యాప్సరాక్స్ ఉందో వాళ్ళందరూ ఉంటారు. కాబట్టి అది ఏ రాష్ట్రానికి సంబంధించి ఉంటుందో ఆ అడ్మిన్ ఆ పోస్ట్ తీసుకొని ఆయన రాష్ట్రంలో పెట్టుకుంటాడు. ఇప్పుడు ముంబైలో మనకు దాదాపు 4 గ్రూపులు ఉన్నాయి, పూణేలో ఉన్నాయి, గుజరాత్లో ఉన్నాయి. ఇలా అది ఏ రాష్ట్రానికి సంబంధించిన సహాయం అవసరమో అక్కడ ఆయన చేస్తారు. చెప్పడంలో నేను కొద్దిగా లెంత్ అయింది, కానీ ఇదంతా కేవలం 15 నుంచి 20 నిమిషాల్లో మాత్రం జరిగిపోతుంది. వాట్సాప్ గ్రూపుల ద్వారా ఈ నెట్వర్క్ ఒకటి మనం ఏర్పాటు చేయగలిగాం. ఈ నెట్వర్క్ కేవలం కాపులకు మాత్రమే సొంతం. మా అనాలిసిస్లో మేము తిరుగుళ్ళలో ఇంకో దగ్గర ఏదైనా మతానికైతే ఉండొచ్చేమో, కానీ ఏ కులానికి కూడా ఇలాంటిదైతే లేదు. ఇది కేవలం కాపులకు మాత్రమే సొంతం, కాపులు మాత్రమే తయారు చేసుకోగలిగారు.
ఇది 5 సంవత్సరాల కష్టం. ఇది మా గొప్పతనం కూడా కాదు, కాపుల్లో స్వతహాగా సహాయం చేసే గుణం ఎక్కువ కాబట్టి అందరికీ తెలిసిందే. అది ఆ గుణాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసి క్రమశిక్షణతో ఇలా చేసుకుంటే మన కులం ఎదుగుదల ఉంటుంది. అంటే కులం ఎదుగుదల ఎవరి దగ్గర లేదు, యువకుల యొక్క చదువు విద్య పనిచేస్తుంది. చాలామంది పెద్దవాళ్ళు ఈ మధ్య నేను ఈస్ట్ గోదావరిలో తిరుగుతున్నప్పుడు, రాజకీయం మనకు పడలేదా? తప్పండి. రాజకీయం వద్దంటే మేము ఎంటర్టైన్ చేయలేము, అంటే దానివల్ల వచ్చే ఇబ్బందుల్ని మేము ఈరోజు ఫేస్ చేసే పరిస్థితులు లేవు. మా అనాలిసిస్ ప్రకారం కొంత అభివృద్ధి అనేది మన కాపుల మధ్య ఉన్న గొడవలు, గ్రామ స్థాయిలో గొడవలు అయితేనేమి, రాష్ట్ర స్థాయిలో గొడవలు అయితేనేమి, రాజకీయాలు అనేది ప్రముఖంగా ఉన్నాయి, కనపడుతున్నాయి. కాబట్టి దానికోసం కష్టపడే కాపులు ఎవరు చాలామంది కష్టపడుతున్నారు. మేము అది తప్పనం, అది కావాల్సిందే. కానీ దానికన్నా ముఖ్యం ప్రతి కాపు ఒక్క గ్రూపును మటుకు కేవలం కులానికి మాత్రమే అంకితం చేయండి. మీకు నచ్చినవి గుడ్ మార్నింగ్లు, గుడ్ నైట్లు, పూలు, పండులు, కాయలు, ఫేస్బుక్లో వచ్చే సూక్తులు, ఇవన్నీ కుర్రోడికి ఒక ఉద్యోగం రావడం అంటే ఒక కాపు కుటుంబం ఆర్థికంగా నిలబడినట్టే. తర్వాత వ్యాపార పరంగా కుర్రోళ్ళని అభివృద్ధి పడమంటున్నాం, వ్యాపారంలో ముందుకు రమ్మంటున్నాం. ముఖ్యంగా కులాభివృద్ధి అనేది మన రూపాయి ఏ రోజైతే మన మధ్యలోనే ఉంటుందో ఆ రోజు కులం ఆర్థికంగా ఎదుగుతుంది. మరి మన రూపాయి మన మధ్యలో ఉండాలంటే మనం ఏమి సాటి కులస్తులకి మన ఆస్తులను రాసేయాల్సిన అవసరం లేదు. మనం కొనే ప్రతి వస్తువు, ఉప్పు, పప్పు, పిన్నీసు ఏదైనా సరే సాటి కాపు ఎక్కడైతే ఆ షాప్ పెట్టుంటాడో అక్కడికి వెళ్ళి కొనడం చాలు. ఎలాగో అయ్యే రూపాయి ఎలాగవుతుంది, దాంట్లో వచ్చి ఆ 10 పైసలు పావలానో మన కాపు తింటాడు. ఈ క్రమశిక్షణ ఏ రోజైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కాపు కూడా దీన్ని ఒక ప్రమాణం చేసి, నేను కొనే ప్రతి వస్తువు, నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి నా కాపు దగ్గర మాత్రమే ఖర్చు పెడతానని ప్రమాణం చేస్తే రాబోయే కాలంలో మనకు తెలియకుండానే మన కళ్ళ ముందు కులం విపరీతమైన అభివృద్ధికి చెందుతుంది. ఎవరి దగ్గర చేయి జాచే పరిస్థితి మనకి రాదు. ఏ కాపు కూడా ఏ అవసరం వచ్చినా పక్క కులస్తుడి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడే పరిస్థితి రాకూడదు. మేము చూస్తున్నాం, గ్రామంలో కాదు, ఇంకో దగ్గర కాదు, ఏ చిన్న పని వచ్చినా పరిగెట్టుకుంటూ ఇంకోటి దగ్గరికి పరిగెడుతున్నాం. వాడు 2 సార్లు తలగిక్కుని ఇంకొక ఆయనకి ఫోన్ చేస్తున్నాడు. ఆయన చేసి తీరా అక్కడికి వెళ్ళి మనం పని చేసుకున్న తర్వాత చాలా దగ్గర చూడండి వాడు కాపోడు అయి ఉంటాడు. మరి ఈ మధ్యలో ఉన్న ఈ ఇద్దరు ఎవరు, ఎందుకు జరుగుతుంది? ఈ గ్యాప్ ఎక్కడ ఉంటుంది? దాన్ని శోధించిన తర్వాతే, మేమేం మ్యాజిక్లు చేయలేదండి, ఇక్కడ మినిస్టర్లు లేరు, గవర్నమెంట్ లేదు, ఇక్కడ ఏమీ లేదు, కేఆర్లో ఏం మ్యాజిక్లు అయితే చెప్పడం లేదు. ఇక్కడ మేము సాధించింది ఏంటంటే, ఎవరైతే సమస్యల్లో ఉన్నారో, ఎవరైతే సమస్య తీర్చగలరో వాళ్ళిద్దరినీ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టగలిగాం. అదొక్కటే మేము చేసాం. పెట్టిన తర్వాత కాపు సహాయం చేసుకుంటూ ఎదుగుతాడనే మాటల్ని వాళ్ళకి నేర్పించాం, వాళ్ళని ఆ దారిలో తీసుకొని వచ్చాం. ఒక కరెంట్ ఆఫీసులో పనుంటే అయ్యా అంటే మీకు ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్ రాజమండ్రిలో పనుంటే గ్రామంలో ఉన్న చాలా పెద్దలకు అనుభవం ఉంటుంది. అనుభవం మనం ఏదో పోలీస్ కేసు ఉంది, కోర్టు కేసు ఉంది, మన లాయర్ ఎవరి దగ్గరికి పోవాలని ఎవరినొకరు అడుగుతారు. ఎవరో ఒక పెద్ద ఆయనకి. అందరికీ అన్ని పరిచయాలు ఉండవు, ఒక్కొరికి ఒక్కో రకమైన పరిచయాలు ఉంటాయి. మనకు తెలిసిన పోలీసు ఉన్నాడా అని అడుగుతాం, మనకు తెలిసిన లాయర్ ఉన్నాడా అని అడుగుతాం. ఒక కరెంట్ ఆఫీస్లో పని ఉంది, ఒక కలెక్టర్ ఆఫీస్లో పని ఉంది, ప్రతిదీ ఎంక్వైరీనే, ప్రతిదీ ఎవరినో అడగాలి, వాడెవడో చెప్తాడు. కాపు కులంలో ఉద్యోగులు లేరా? గుమస్తా దగ్గర నుంచి IAS IPS దాకా కాపు కులంలో ఉన్నారు. కానీ ఎవరెవరో మనకు తెలియదు, మీరెవరో వాళ్ళకి తెలియదు. ఏ రోజైతే మీరు ఏ ప్రెసిడెంట్ దగ్గరకు పోయినా, ఏ రెడ్డి గారి దగ్గరికి పోయినా, ఇంకెవరి దగ్గరికి పోయినా ఆయన ఇచ్చేది అల్లా నెంబరే. ఒక్కో కాపోడి దగ్గరికి పోవడానికి నీకు ఇంకో కులస్తుడు రికమెండేషను. అదే ఆ ఉద్యోగస్తుడికి నువ్వు కాపు అని తెలిస్తే ఖచ్చితంగా చేసి పెడతాడు. ఎవరో చెప్తే చేసిన ఆయన, ఏ రికమెండేషన్ చేసిన ఆయన కాపు అని చెప్తే చేయడా? చేయమనే కదా చెప్తున్నాం. నేను చేసింది అదే. ఈరోజు అదే ఫేస్బుక్లో గుమస్తా దగ్గర నుంచి IAS IPS దాకా డాక్టర్లు, లాయర్లు, పోలీసులు అందరినీ తీసుకొచ్చి ఆ గ్రూప్లో పెట్టడం జరిగింది. అలాగే
సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి ఎవరైతే మనం అందరం ఉన్నామో మన బోటు వాళ్ళని కూడా తీసుకొచ్చి అక్కడే పెట్టడం జరిగింది. ఏ సమస్య వచ్చినా అక్కడ అడిగితే ఆ రంగంలో ఉండేవాళ్ళు మనకు సహాయం చేస్తున్నారు. ఇవి ఆల్రెడీ జరుగుతున్నాయి. అనుభవించిన చాలామంది కుర్రోళ్ళకి అది తెలుసు. కాకపోతే వాళ్ళకున్న లిమిటేషన్స్ని బట్టి వాళ్ళ ఉద్యోగార్థం వాళ్ళకున్న కొన్ని హద్దులు ఉంటాయి. ఓపెన్గా వాళ్ళు మెసేజ్లు పెట్టడం, ఓపెన్గా బయటకు రావడం వాళ్ళు జరగదు. జరగాల్సిన పనులు అయితే జరుగుతున్నాయి. వారధులుగా ఇలాంటి అడ్మిన్స్, యాక్టివ్గా ఉన్న ఇలాంటి అడ్మిన్స్ అందరూ మీకు సహాయం చేస్తున్నారు. ఇవి రోజుకి వందల వేలలో జరుగుతున్నాయి. తాప కింద నీరులాగా జరుగుతున్నాయి. ఎక్కడ కూడా టీవీలో ప్రసంగాలు, పేపర్లో ఫోటోలు ఎంచుకోవడాలు ఇలాంటివన్నీ ఏమి ఉండవు. ఆ పని ఎవరైతే చేయించుకున్నారో ఆయన కృతజ్ఞతగా ఆ ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెడతారు, ఫలానా ఆయన ఫలానా దగ్గర నాకు ఫలానా సహాయం చేశాడు. అదొకటే కృతజ్ఞత చెప్పడం, అంతకు మించి ఇంకేమీ ఉండవు. ఇది మన కోసం మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ. గ్రూప్ అనడం కన్నా ఒక వ్యవస్థ, కాపుల్లో మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ. ఈ వ్యవస్థ అట్టడుగు స్థాయిలో ఉన్న ప్రతి కాపు కూడా చేరాలని మేము ఈరోజు అడ్మిన్స్కి ఒక టాస్క్ లాగా ఇచ్చి మీ గ్రామాల్లో కూడా దీని గురించి చెప్పి, ఇక్కడ ఏమి గ్రూపులోకి రావాలంటే ఒక సెల్ ఫోను, ఆ సెల్ ఫోన్లో నెట్ ఉంటే సరిపోతుంది. చందా పుస్తకాలు లేవు, చందాలు కట్టాల్సిన పని ఉండదు, కేవలం కాపు అయితే చాలు. సో ఈ వ్యవస్థని గ్రామస్థాయికి తీసుకెళ్ళడం కోసంగా ఈ ప్రయత్నం చేస్తున్నాం. పెద్దలు కూడా కులవాళ్ళకి సహకరించి వాళ్ళ స్థాయిలో పాపం వాళ్ళు చేయగలిగినంత వరకు గత 3-4 సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్నారు. మండల స్థాయికి ఆగిపోయారు. ఉన్న పెద్దలతో ఈ అడ్మిన్స్కి పరిచయాలు ఏర్పరిచి తిరగమని చెప్పి కొద్దిగా అసలు క్యాప్చరాక్స్ ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో ఒక అవగాహన రావడం కోసం ఇవన్నీ చేస్తున్నాము. మరి ₹1 కోటి స్కాలర్షిప్లు ఇచ్చారు అంటున్నారు, చందా పుస్తకాలు లేవంటున్నారు. మరి ఎలా వచ్చాయి ఈ ₹1 కోటి? ఆల్రెడీ అందరి మనసుల్లో ఉండొచ్చు, చందా పుస్తకాలు లేవు, ఎవరిని చందాలు అడగమంటున్నారు. కానీ ₹1 కోటి స్కాలర్షిప్లు ఇచ్చామంటున్నారు. ఇదేం చిన్న విషయం కాదు కదా. ఎలా వచ్చాయి? ఎక్కడ కూడా చందా పుస్తకాలు పోయి తిరగడం ఉండదండి. ఆ డబ్బు కూడా మన బోటోళ్ళదే. స్కాలర్షిప్ ఇవ్వాలి అని మేము అనుకున్న తర్వాత 2 నెలల ముందు మనకి యంగ్ ఇండియన్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్, రిజిస్టర్డ్ ట్రస్ట్ ఉందండి. ఇది కూడా ట్రస్ట్, ఈ పేరు కూడా రిజిస్టర్డే. ఆర్ అని ఉంటుంది, మీరు చూడొచ్చు ఫ్లెక్స్ మీద. ఆ నేము రిజిస్టర్డే, ఆ పేరు అంటే ఆ లోగో 2 రిజిస్టర్డే. అది యంగ్ ఇండియన్ ట్రస్ట్ అని ఉంది మనకి. ఈ ట్రస్ట్ ద్వారా ఫేస్బుక్లో పోస్ట్ పెడతాం. మన కులంలోని పేద పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వాలనుకుంటున్నాం. మనసున్న వాళ్ళు, చేయాలనుకున్న వాళ్ళు ఈ గ్రూప్లో స్పందించి పలానా ట్రస్ట్కి డబ్బులు ఏమని చెప్తే వాళ్ళ శక్తి కొద్దీ ₹50 నుంచి 500, ₹1000 వరకు ఈ 5 లక్షల మందిలో డబ్బులు వేశారు. మొదటిసారిగా మేము ఆ ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు ₹7 లక్షల వచ్చాయి. అప్పుడు ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఆ సంవత్సరం ఇచ్చిన తర్వాత ఆ అకౌంట్ యొక్క స్టేట్మెంటు, ఆ విద్యార్థుల యొక్క ఫోన్ నెంబర్లు, పేర్లు, ఫోటోలు, వాళ్ళ ఊర్లు, వాళ్ళ వివరాలు మొత్తం అదే ఫేస్బుక్లో పెట్టడం జరిగింది. అలాగే రెండోసారి చేసినప్పుడు ₹23 లక్షల ఇచ్చారు. అంటే 7-23 ఎలా అయిందంటే ఆ ముందు సంవత్సరం చేసిన ట్రాన్స్పరెన్సీ, వాళ్ళ రూపాయి ఖచ్చితంగా కాపు అర్హులకే దొరికిందని చెప్పి ఒక నమ్మకం రెండో సంవత్సరంలో 23 లక్షలు వచ్చింది. సేమ్ అదే ప్రొసీజర్లో 23 లక్షలు మేము స్కాలర్షిప్లు ఇచ్చిన తర్వాత అలాగే అకౌంటు, ఆడిటింగు, ఎవరికైతే ఆ డబ్బులు మేము ఇచ్చామో వాళ్ళ పేర్లు, ఫోన్ నెంబర్లు మొత్తం తీసి అదే ఫేస్బుక్లో పెట్టడం జరిగింది. మూడో సంవత్సరం ఇవ్వడం, ఆ పోస్ట్ పెట్టిన తర్వాత అంటే 2 నెలల ముందు ₹50 లక్షల వచ్చాయండి. ₹50 లక్షల ఫండ్ రావడం జరిగింది. ఆ ఫండ్ను కూడా స్టేట్ మొత్తం మీద అర్హులైన ఈ పేద పిల్లల్ని అంటే విద్యార్థులను తీసుకొని వాళ్ళకి ఆ ₹50 లక్షల స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇంకా చిన్నవి చాలా జరిగే. మధ్యలో సంవత్సరం మధ్యలో కూడా కొంతమంది అడుగుతుంటారు. అవి ట్రస్ట్ ద్వారా కాకపోయినా కాపుల్లో ఉన్న కొంతమంది పెద్దవాళ్ళు మేము చేస్తే ఏముందండి, మీ గ్రూప్ ద్వారా చేస్తే బాగుంటుంది, ఒక పేరు అనేది ఉంటుంది, గుర్తింపు అనేది ఉంటుందని మన గ్రూప్ ద్వారా చేసి చాలా ఉన్నాయి. అవన్నీ లెక్కల్లో చెప్పలేము. కానీ ప్రతి ఒక్కటి కూడా అకౌంట్ ఫర్ ఆడిటింగ్ ఉంటుందండి. అలాగే
మన ఇంట్లో పెళ్ళి, పుట్టినరోజులు, శుభకార్యాలు ఏ ఉన్నా కూడా ఈ 5 లక్షల మంది ఉన్న ఈ ఫేస్బుక్ని మనం కుటుంబంగా, మేము ఎక్కడ కూడా మెంబర్లు ఇలాంటి పదాలు వాడడం, క్యాప్స్రాక్స్ కుటుంబం అంటాం, ఫ్యామిలీ అంటాం. ఇంతమంది మధ్యలో వాళ్ళు శుభాకాంక్షలు చెప్పుకోవడం కోసం ఇదే ట్రస్ట్కి 365 రూపాయలు వేసి, అంటే రోజుకు రూపాయి కింద 365 రూపాయలు వేసి వాళ్ళ ఫోటో లేదా వాళ్ళ పాప ఫోటో ఎవరైతే పుట్టినో వాళ్ళు పెట్టుకొని శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఇది పెట్టడానికి కారణం కూడా మేము కంపల్సరీ చేసాం దాన్ని. ఒకప్పుడు మ్యాండేటరీ కాదు, అంటే ఈ అడ్మిన్ల కోసమే. ఒకసారి ఊహించండి, పుట్టినరోజు, శుభకార్యాలు, శుభాకాంక్షలు ఇవన్నీ 5 లక్షల మంది ఉన్న ఒక ప్లాట్ఫామ్ మీద పెడితే రోజుకి ఎన్ని రావచ్చు? వందలు, వేలల్లో రావడం మొదలైనవి. పక్కింటి వాళ్ళకి కూడా పెట్టడం మొదలుపెట్టారు. ఇక్కడ ఈ పోస్ట్ ఈ విధంగా రావడం వల్ల నాకు అర్జెంటుగా రక్తం కావాలి, లేదా పలానా దగ్గర యాక్సిడెంట్ అయిన సహాయం కావాలి, ఇలాంటి పోస్టులు ఏమవుతున్నాయంటే వాటి మధ్యలోకి వెళ్ళిపోతున్నాయి. అందాల్సిన సహాయం అందటంలే. వద్దు అంటే మేము ఈ శుభకార్యాలు కూడా పెట్టుకోకూడదా అనే క్వశ్చన్లు. అందుకని ఉభయకుశలో పరి 2 రకాలుగా పనికొస్తుందని ఈ 365 రూపాయలని మ్యాండేటరీ చేశాం. మన కరోనా టైంలో ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా మీరు కూడా కరోనా టైంలో అందరూ ఛానల్స్ ఫాలో అయ్యి ఉంటారు, టీవీ ఛానల్స్ ఇవన్నీ. ఎవరో ఒక